కమిటీలు వేయడం. సిమిలర్లీ సేమ్ థింగ్ మున్సిపాలిటీస్లో అయితే వార్డులలో కూడా అదే మాదిరిగా చేసినాం. అంత పటిష్ట స్థాయి నాయకత్వం గ్రామ స్థాయి దాకా తీసుకొని పోయి అక్కడ కూడా కమిటీలు వేసి పార్టీ సన్నద్ధంగా పెట్టాం. ఇది ఒక మంచి కార్యక్రమం. మనం ప్రతిపక్షంలో ఉండగా ఈ 2.5 సంవత్సరాల్లో మనం చేయగలిగినాం దేవుని దయతో. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపునేమో చంద్రబాబు నాయుడు గారి ఈ 2.5 సంవత్సరం పరిపాలన కనిపిస్తూ ఉంది. ఈ 2.5 సంవత్సర కాలం పరిపాలనలో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఒక చర్చ అనేదానికి ఈ 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ప్రతి ఇంట్లో చర్చ జరగడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఊతం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారి 2.5 సంవత్సరం పరిపాలన ఎలా ఉంది, అంతకుముందు 5 సంవత్సరాల మన పరిపాలన ఎలా ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇవాళకి కంపారిజన్ చేయడము, చర్చ జరగడం అన్నది ప్రస్ఫుటంగా మనకే కనిపిస్తూ ఉంది. ఆ 5 సంవత్సరాల మన పరిపాలనలో మేనిఫెస్టో అన్నది ఎంత పవిత్రంగా మనం తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏ రకంగా ఒక మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా భావించిన ప్రభుత్వం ఏకంగా 99% ఆ హామీలన్నీ కూడా అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి గ్రామంలోనే ఆ గ్రామంలోనే చదువుకున్న పిల్లలకు అక్కడే చిరునవ్వుతోనే ఉద్యోగం చేస్తూ అక్కడే గ్రామ స్థాయిలోనే కనిపించే విధంగా గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి ఏ రకంగా పారదర్శకతకు అద్దం పట్టగలిగామో, ప్రభుత్వ పాలన అన్నది ఇంతకుముందు గతంలో లంచాలు లేకుండా ఇవ్వడం అన్నది సాధ్యం కాదు అన్న పరిస్థితి నుంచి ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ పాలనను ఎలాంటి లంచాలు లేకుండా ప్రజలకు అందించగలుగుతాము అన్న భరోసా కలిగించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అని కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకుని మన దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా చెప్పుకునేంత గొప్ప పాలన మనం దేవుడి దయతో ఇవ్వగలిగాం. మొట్టమొదటిసారిగా ఎన్నికలలో ఒక మాట చెబితే, ఒక మేనిఫెస్టోలో ఆ పదాలు పెడితే, మేనిఫెస్టోలో పలాని స్కీములు ఇస్తామని చెబితే మొట్టమొదటిసారిగా ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఆ స్కీములు డస్ట్బిన్లకు పరిమితం కాకుండా, చెత్తబుట్టలకు పరిమితం కాకుండా ఏకంగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడే, బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడే ఒక షెడ్యూల్ ఇచ్చి పలాని నెలలో పలాని స్కీమ్ అమలవుతుందని చెప్పి ఆ షెడ్యూల్ తప్పకుండా ఆ నెలలో బటన్ నొక్కి ఆ స్కీమ్ ప్రతి ఇంటికి కూడా చేర్చిన ఘనత ఎక్కడైనా జరిగింది అని అంటే, అలాంటి పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగల. కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సంస్కరణలు ఇవన్నీ కూడా. ఏ గ్రామంలోకి వెళ్ళినా ఆ గ్రామంలో బడులు నాడు నేడుతో రూపురేఖలు మారిన బడులు కనిపించేవి. మొట్టమొదటిసారిగా బడులు ఇంగ్లీష్ మీడియం చదువులతో, టోఫుల్ అనేది 3వ తరగతి నుంచి ఒక పీరియడ్గా అమలుతో, నాడు నేడు పనులు చక్కగా జరిగి, డిజిటైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ 6వ తరగతి పైచిలుకు నుంచి డిజిటైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ కూడా జరిగి, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ప్రైవేట్ బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగింది. ఇవన్నీ కూడా నిజంగా ఒక రిఫార్మ్స్, రాష్ట్రంలో చూడని రిఫార్మ్స్, ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని మార్పులు గ్రామ స్థాయిలోనే కనిపిస్తాయి. విలేజ్ క్లినిక్లు ప్రతి 6 నెలలకు ఒకసారి కనిపిస్తుంది. ఆ రోజుల్లో విలేజ్ క్లినిక్స్లోనే హెల్త్ క్యాంపులు, గ్రామ స్థాయిలోనే కనిపిస్తుంది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు, ఆరోగ్యశ్రీ పరిధి పెంచిన పరిస్థితులు, 1000 ప్రొసీజర్లను ఏకంగా 3300 ప్రొసీజర్లకు పెంచి 25 లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించి, నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని రూపురేఖలు మారి 0 వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్లు లేని కొరత,
అన్నది ఆంధ్రప్రదేశ్లో కేవలం 4% మాత్రమే తీసుకొచ్చిన ఘనత. అదే దేశం మొత్తం చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 60% పైచిలకు ఉంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 4% మాత్రమే తీసుకొచ్చిన ఘనత ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగింది. ఇవన్నీ కూడా ఒక చరిత్రే. కళ్ళ ఎదుటే ఏ పంటకు గిట్టుబాటు ధర రాక రైతులందరూ రోడ్డెక్కుతా ఉన్న ఈ 2.5 సంవత్సర పరిపాలన ఒకవైపున మనం చూస్తూ ఉండగా 5 సంవత్సరాల మన పరిపాలనలో ఏ రైతు రోడ్డెక్కాల్సిన అవసరం లేకుండానే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బీకి, అందులో ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేటు, రైతును చెయ్యి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థ, ప్రతి ఎకరా ఈ క్రాపు, రైతులకు ఉచిత పంటల బీమా, ఆ ఈ క్రాప్తో ముడిపెట్టి ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కూడా ఒక పోస్టర్,